ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా తన పని ఆపుకోలేదు. ఆయన ఒకసారి చాలా వర్క్‌లో ఉన్నారంట. అప్పుడు ఆయనకి వాళ్ళ మదర్ చనిపోయిందని కాల్ వచ్చింది. ఆ రోజు నైట్ వరకు చేయాల్సిన వర్క్ మొత్తం చేసి, మరుసటి రోజు వర్క్ తన ఫ్రెండ్‌కి అప్పజెప్పి బయలుదేరారంట. ఇట్లా నువ్వు ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు, ఒక కార్యసాధనలో నువ్వు ఉన్నప్పుడు, ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, నీ రొటీన్‌ని ఎక్కువగా మిస్ చేయొద్దు, బ్రేక్ చేయొద్దు. ఎవరైతే కంటిన్యూయస్‌గా, రిగరస్‌గా ఒక పనిని చేస్తూ పోయారో, ఆ పని వాళ్ళకి సులువైపోద్ది. ఈజీగా టాస్క్ గెలవగలరు. ఒక డిస్టర్బెన్స్ వచ్చాక మనం ఒక పనిని ఆపేసామనుకోండి, ఆ పని అసలు ముందుకు సాగదనమాట. సో, మీతో మీరు కఠినంగా ఉండండి. మీ టైమ్ టేబుల్‌తో మీరు కఠినంగా ఉండండి. మీరు అనుకున్న విషయాల పట్ల మీరు చాలా కఠినంగా ఉండండి. అలా ఉంటే ఆటోమేటిక్‌గా మీరు కోరుకున్నవన్నీ మీ చెంతకొస్తాయి. అలా కాకుండా ఉంటే మాత్రం ఊరికే చంచలత్వంతో ఉంటే, ఊరికే కదిలిపోతుంటే, ఊరికే మనం వేవర్ అవుతుంటే, మనం అనుకునే లక్ష్యాన్ని త్వరగా చేరుకోలేము. ఎవరైతే స్ట్రాంగ్ పీపుల్ ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్ విజయాలు సాధిస్తారు.